సో హలో గైస్, స్వాగ్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది, ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, ఫ్లాస్ పాయింట్లు ఏంటి అనే డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. కానీ డిస్కషన్ లోకి వెళ్ళే ముందు లైక్ చేశారా, షేర్ చేశారా, కామెంట్ చేశారా, లేదంటే సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇంకా ప్రతి మూవీకి రివ్యూస్ వస్తూనే ఉంటాయి, దాంతోపాటు షార్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ మీరు చూస్తున్నారు, మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకి 4K 3K 2K అలా వ్యూస్ కూడా వస్తున్నాయి. బట్ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అలాంటి మొహమాటాలు ఏం పెట్టుకోకండి, సబ్స్క్రైబ్ చేసేయండి. రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేసేద్దాం. కొన్ని రివ్యూస్కి అయితే 11K 12K వ్యూస్ కూడా వస్తున్నాయి, బట్ సబ్స్క్రిప్షన్ మాత్రం కొంచెం తక్కువ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దా అని ఆలోచన వద్దు. జస్ట్ సింపుల్ థింగ్స్ ఆన్ యూర్ ఫింగర్ టిప్స్. సబ్స్క్రైబ్ కొడేయండి, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. స్వాగ్ మూవీ ఎలా ఉంది ఏంట్రా అంటే చెప్పడానికి కొంచెం బాధగా ఉందండి, బట్ ఇంక చెప్పక తప్పట్లేదు. మూవీ అయితే థియేటర్లో చూసే మూవీ కాదేమో అనిపించింది నాకైతే. ఏమైందిరా మరేంట్రా చెప్పడానికి కొంచెం బాధాకరంగా ఉందంటున్నాం, మళ్ళీ థియేటర్లో చూసే మూవీ కాదంటున్నాం, ఏంట్రా లెక్క అంటారా? చెప్తా. బేసికలీ నాకు శ్రీ విష్ణు గారు అన్న, ఆయన యాక్టింగ్ అన్నా, లేదంటే ఆయన కామిక్ సెన్స్ అన్నా, లేదంటే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నా నాకు చాలా ఇష్టం. ఆయన టైమింగ్ కొంచెం బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చాలా వీడియోస్ చెప్తూనే ఉంటా, లైక్ క్రింజ్ కామెడీ అనేది ఒకటి ఉంటుంది, లేదంటే ఆర్గానిక్ కామెడీ అనేది ఒకటి ఉంటుంది అని. సో అంటే లైక్ ఆ కామెడీని ఫోర్స్డ్ కామెడీ కాకుండా ఆ సీక్వెన్స్ కానీ, లేదంటే ఆ సిచ్యువేషన్ కానీ ఏదైనా సరే దాన్ని చాలా ఆర్గానిక్ గా శ్రీ విష్ణు గారు యాక్ట్ చేస్తారనమాట. సో అలా ఆర్గానిక్ యాక్ట్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి కొంచెం ఈజీగా కనెక్ట్ అవుద్ది, ఆ కామెడీ కూడా కొంచెం ఈజీగా పండుద్ది. బట్ కమింగ్ టు స్వాగ్ మూవీ, లెంత్ ఆల్మోస్ట్ 3 hours ఉందండి. అంటే లైక్ 2.5 hours ఎంత ఉంది. నాకైతే కొంచెం మధ్యలో కొంచెం బాగా ల్యాగ్ అనిపించేసిందండి. సో ఇంతకు ముందు చెప్పినట్టు శ్రీ విష్ణు గారి టైమింగ్, ఆ కామిక్ సెన్స్ ఎంత బాగున్నా సరే, అంటే కొన్ని సీన్స్ లోనే అవి పండే ఆ డైలాగ్స్ కానీ, లేదంటే శ్రీ విష్ణు గారు పోలీస్ గెటప్ లో ఆ కొంచెం కామెడీ సీన్స్ కానీ కొంచెం బాగున్నాయి. బట్ స్టిల్ కొంచెం సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం బాగా లెందీ అయిపోయింది. అంటే లైక్ ఏదైతే పాయింట్ కన్వే చేద్దాం అనుకున్నారో అది కరెక్ట్ వేలోనే కన్వే అయింది. బట్ పోర్షన్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే కొంచెం మీకు ఆ పాయింట్ తోని కొంచెం ఎక్కువ కనెక్ట్ అవ్వలేరేమో. అంటే లైక్ క్లైమాక్స్ పార్ట్ పక్కన పెడితే మిగతా పార్ట్ అంతా కూడా కొంచెం ఓవర్ లెంత్ అయిపోయింది అనిపించిందండి నాకైతే. అండ్ మోర్ ఓవర్ శ్రీ విష్ణు గారు ఈ మూవీలో ఆల్మోస్ట్ 5 roles చేశారనమాట. ఆ క్యారెక్టర్స్ నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అంటే లైక్ యతి, విభూతి, బహుభూతి, సో ఇట్లా ఉంటాయి అనమాట. సో ఆ క్యారెక్టర్స్ కానీ, ఆయనకి ఇచ్చిన రోల్ కానీ ఆయన అయితే మాత్రం 100% జస్టిస్ చేశారండి. అండ్ ఇకపోతే రితు వర్మ గారు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాలో కనిపించారనమాట. సో ఆవిడ రోల్ కూడా కొంచెం బాగానే ఉంది. అంటే లైక్ మరీ ఫ్లాష్ పాయింట్ లా వచ్చి వెళ్ళిపోకుండా సో కొంచెం ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారనమాట. అండ్ దాంతో పాటు మీరా జాస్మిన్ గారిది కూడా లైక్ కమ్బ్యాక్ మూవీ అనుకుంటా ఆఫ్టర్ సో మెనీ లాంగ్ ఇయర్స్. లైక్ బట్ ప్రాపర్ కమ్బ్యాక్ మూవీ ఇది కాదేమో అనిపించింది, ఎందుకంటే ఆవిడకి ఇచ్చిన రోల్ అయితే మాత్రం చాలా బాగుంది, ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారనమాట. బట్ స్టిల్ నాకెందుకో కమ్బ్యాక్ మూవీ ఇదైతే మాత్రం అనిపించలేదు. అండ్ ఇకపోతే ఆ రాజుల కాలం స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో, లైక్ మీరు ట్రైలర్ లో చూసుకుంటే ఆ పోర్షన్స్ అంతా చూపిస్తారు. నాకైతే ఏమనిపించిందంటే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించిందండి. లైక్ ఆ సెట్స్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే అంటే లైక్ ఆ స్లాంగ్ కానీ, నాకు ఆ స్టైల్స్ అవన్నీ కొంచెం చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. అంటే లైక్ కొంచెం మంది చూసిన వాళ్ళు ఉంటే మీకేమనిపించిందో కింద కామెంట్స్ రాయండి. బట్ నాకైతే ఆ యాస్థెటిక్ లుక్ అయితే మాత్రం నాకు అంత ఫీల్ అనిపించలేదు అసలు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ నాకు శ్రీ విష్ణు గారి సినిమాలో నచ్చేది ఏంటంటే అన్వాంటెడ్ కామెడీ సీన్స్ ఉండవు. అంటే లైక్ ఇప్పుడు ఆ ఫోర్స్డ్ కామెడీని జనరేట్ చేయడానికి పెద్ద పెద్ద యాక్టర్స్ ని తీసుకురారు. అంటే లైక్ పెద్ద పెద్ద కమెడియన్స్ ని తీసుకురారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన బ్రహ్మానందం గారు కానీ, ఆలీ గారు కానీ, లైక్ కొన్ని మూవీస్ లోని ఆ రోల్ కి వాళ్ళ అవసరం లేకపోయినా సరే కొంచెం కామెడీ జనరేట్ చేయడానికి ఏదో ఒక తీసుకొచ్చి ఏదో ఒక పోర్షన్ లో పెట్టి అన్ఫిట్ చేసి కొంచెం నాకైతే కొంచెం అది కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది. బట్ శ్రీ విష్ణు గారి మూవీస్ లో నాకైతే అది కొంచెం నచ్చుతుంది అనమాట. అన్వాంటెడ్ గా కొంచెం హై పేడ్ యాక్టర్స్ అయితే మాత్రం తీసుకురారు. సో ఉన్న యాక్టర్స్ లోని కామెడీ ఎలా జనరేట్ చేయాలి, దట్టు అది కూడా ఆయన ఆర్గానిక్ వేలో కామెడీ జనరేట్ చేయడం, అది నాకైతే కొంచెం బాగా నచ్చుతుంది శ్రీ విష్ణు గారి మూవీస్ లోని. బట్ చెప్తున్నాం కదండి, ఇప్పుడు కామెడీ సీన్స్ బాగున్నా సరే, ఆ కామిక్ సెన్స్ బాగున్నా సరే, ఆ సీక్వెన్స్ బాగున్నా సరే, స్టోరీ టెల్లింగ్ లోని కొంచెం బాగా బోరింగ్ ఎక్కువైపోయింది అనుకోండి, మూవీ వర్కౌట్ అవుతుంది. నాకెందుకో కొంచెం ఈ మూవీ అలాగే అనిపించింది అనమాట. మూవీ లెంత్ ఎక్కువైపోవడం వల్ల మనం బోర్ ఫీల్ అవుతాం కాబట్టి, సో ఆ చెప్పే సెన్సిటివ్ పాయింట్ ఏదైతే ఉందో అందరికీ ఈజీగా ట్రిగర్ అవ్వదు. అంటే లైక్ అందరికీ ఈజీగా హిట్ అవ్వదు. సో నాకైతే మూవీలో కొంచెం అదే అనిపించింది. చెప్పే పాయింట్ మాత్రం అంటే లైక్ ఆ క్లైమాక్స్ లో పాయింట్ కానీ, ఆ ఎగ్జిక్యూషన్ కానీ కొంచెం బాగుంది. నాకైతే కొంచెం చాలా నచ్చింది ఆ పాయింట్ కూడా. బట్ స్టిల్ చెప్తున్నాం కదండి, ముందంతా అంటే లైక్ కొంచెం ఏదేదో జరుగుతుంటది, కొంచెం లెంత్ ఎక్కువైపోతుంటది, క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే అంత వ్యాలిడ్ పాయింట్ కూడా అంత జనాలకు ఈజీగా హిట్ అవుతుంది అని నాకు అనిపించట్లేదు. మీరు చూసుకున్నట్టయితే శ్రీ విష్ణు గారికి ముందు మూవీలో కూడా లైక్ ఓం భీమ్ బుష్ లో కూడా
క్లైమాక్స్ లోని సేమ్ పాయింటే ఉంటుంది అనమాట. సో ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ రివీల్ చేసినట్టు ఉంటుంది కానీ, సో దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. సో నాకు ఆ మూవీలో ఆ పాయింట్ ఆ పోర్షన్ కూడా కొంచెం బాగా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. సో ఈ మూవీలో కూడా లైక్ క్లైమాక్స్ పోర్షన్ లోని ఏదైతే పాయింట్ చెప్దాం అనుకున్నారో అదైతే కొంచెం మంచి పాయింట్, అందరూ తెలుసుకోవాల్సింది. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, లైక్ ఆ మూవీ లెంత్ ఏదైతే ఉందో కొంచెం నాకు అది ఎక్కువైపోవడం వల్ల కొంచెం నాకు బోర్ ఫీల్ వచ్చింది అనమాట. సో అంటే లైక్ దానివల్ల కొంచెం ఆ పాయింట్ అందరికి హిట్ అవుద్ది, ఈజీగా హిట్ అవుద్ది అని నాకు అనిపించలేదు. మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ శ్రీ విష్ణు గారేనండి. అంటే లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం ఆయనదే రోల్ ఉంటుంది. అండ్ అలాగే రితు వర్మ గారికి కూడా చాలా మంచి రోల్ పడింది అనమాట. అంటే లైక్ స్టార్టింగ్ లోని అంటే లైక్ ఆ క్వీన్ క్యారెక్టర్ కానీ, తర్వాత వచ్చే ఆ క్యారెక్టర్ కానీ కొంచెం బాగుంది. మీరా జాస్మిన్ గారి కానీ లైక్ ఎంత క్యారెక్టర్స్ కొంచెం బాగా డిజైన్ చేశారు. బట్ చెప్తున్నాను కదా, కొంచెం నాకు ఎందుకో మధ్యలో కొంచెం ఎగ్జిక్యూషన్ కొంచెం తప్పింది అనిపించింది. నాకేమనిపించింది అంటే సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఒక సినిమాకి వెళ్తే కొంచెం ఎంగేజింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రతి సినిమాలోని ఫ్లాస్ పాయింట్స్ ఉండవు అంటే ఉంటాయి. ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఫ్లాస్ పాయింట్స్ ఉంటాయి. అది పక్కన పెడితే కొంచెం రెస్ట్ ఆఫ్ ద మూవీ అయినా సరే కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తే నాకు పెట్టిన డబ్బులకి వర్త్ అనిపిస్తుంది. సో నేను ఆఫీస్ అయిపోగానే లైక్ మనం చాలా మంది తెలుసు అనమాట. సో నా ఆఫీస్ షిఫ్ట్ అయిపోగానే ఎర్లీ మార్నింగ్ కొంచెం 4 hours పడుకొని మళ్ళీ సినిమాకి వెళ్ళి వచ్చి రికార్డ్ చేసుకొని షార్ట్స్ పెట్టి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చి రికార్డ్ చేసి మళ్ళీ వీడియో పెడతాను అనమాట. సో ఇంత చేస్తున్నందుకు కనీసం లైక్ నాకు కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తే కొంచెం వర్త్ అనిపిస్తుంది. బట్ ఈ మూవీ అయితే మాత్రం థియేటర్లోని అంతసేపు కూర్చొని ఎంగేజింగ్ అయితే నాకు అనిపించదండి. సో బెటర్ ఓటీటీలో చూస్తే బెటర్ అనిపించింది. సో అదే చెప్తున్నాం కదా, చాలా బోర్ ఫీల్ అయ్యా మధ్యలో. సో అందుకే కొంచెం కనెక్ట్ అవ్వలేకపోయా. సో ఫైనల్ గా ఇది మన స్వాగ్ మూవీ రివ్యూ. సో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తూనే ఉండండి, నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.